బట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పేసిన తర్వాత వేణుస్వామి పని అయిపోయింది అని చెప్పేసి చాలా ట్రోలింగ్స్ జరిగాయి. భయపడ్డారా బాగా? అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అన్ని చూసి వచ్చిన వాళ్ళకి భయమే ఉంటుందండి. జ్యోతిషం లేకపోతే ఆయన పురోహితం చేసుకుంటారు, సత్యనారాయణ కథలు చెప్పుకుంటారు, నేను 4 క్లాసులు చెప్పుకుంటాను, చచ్చిపోం కదా. అవును, మీకు అర్థమైందా? బట్ అంత పవర్ఫుల్గా 99% కరెక్ట్గా చెప్పే వేణుస్వామి గారు ఆ రోజు ఫెయిల్ అవ్వటం అనేది దాంట్లో ఎవరు అదృష్టం ఉందో మనకేం తెలుసు. అంతే కదా. ఇప్పుడు జాతకం కనపడుతోంది, చెప్పారు. హాస్పిటల్లో మనం ఇప్పుడు అపోలోకి వెళ్తాం, ఒక మంచి కార్డియాటిస్ట్ ఆయన వేల సర్జరీలు చేసేసి ఉంటాడు. ఒకళ్ళు ఎవరో చనిపోతారు, ఎలా అయింది నీకు రాదా అంటే ఏమంటాం? వాళ్ళని వెళ్ళి అడుగుతారు ఎవరైనా కెమెరా పెట్టి ఎందుకు చంపేశారని? అడగరు కదా. మరి ఈ జ్యోతిష్కులు వీళ్ళు ఏమైనా దేవుళ్ళ? 1-2 అవుతాయేమో. పోనీ ఆయన గెలుస్తారని చెప్పారు. సరస్వతీదేవి శాపం కూడా ఉందంట కదా. ఆఫ్ కోర్స్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పారు కొంతమంది. వాళ్ళకి వీళ్ళు ఏమైనా సన్మానాలు చేశారా? వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఒకటి చెప్పనండి, మీకే కాదు, సోషల్ మీడియాలో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ని చూసేసిన వాళ్ళలా ఒకటి చెప్తాను. దీని మీ కింద మీరు కామెంట్లే పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా పనికొస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. సో మీకు కూడా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే కుంగిపోకండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిందే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి, మనం బతకడానికి, ఓకే, మంచి చేయడానికి. దాంట్లో ఒకటి ఫెయిల్ అవుతాయి, ఒకటి ఇది అవుతాయి. ఇప్పుడు నేను ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాను, మా ఆయన మాట్లాడలేకపోవచ్చు. దాన్ని కరెక్ట్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో వాళ్ళు కామెంట్ పెట్టచ్చు. కామెంట్లు పెట్టి ట్రోల్స్ చేసినంత మాత్రాన చచ్చిపోతామండి? మా మీద ఎంతమంది బతుకుతున్నారో మాకు తెలుసు, మేము ఎంతమందికి హెల్ప్ చేస్తున్నామో మాకు తెలుసు. అలా అని ఇప్పుడు మూసేసుకుని ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఏడవాలా? ఎందుకు ఏడుస్తాం? బరాబర్ ఏడవం, సమస్య లేదు. ఏమీ లేకపోతే ఆయన సత్యనారాయణ కథలు చేసుకుంటారు, నేను క్లాసులు చెప్పుకుంటాను. ఎల్వి బ్యాగ్ వాడే దగ్గర కోటి బ్యాగ్ వాడుకుంటాను, సైకిల్ మీద వెళ్తాను, ఆటోలో వెళ్తాను. కానీ మా గోల్స్ మేము రీచ్ అయ్యే వరకు ఆ దేవుడు తీసుకపోతే తప్ప మేము ఆగం. ఓ బాబోయ్, ఎక్కువగా ఏ దేవుడిని నమ్ముతారు మీరు? అమ్మా ఏడుకొండల స్వామి, నాకు ఆయన తప్ప. వెళ్ళారా తిరుమలకి ఈ మధ్య ఎప్పుడైనా? ఎలాంటి పూజలు ఈ చేస్తారు? మధ్యలో వెళ్ళలేదండి. చాలా ఎక్కువ పూజలు చేస్తుంటారా ఇంట్లో మీరు? అబే చెప్పానుగా, వైభవలక్ష్మి ప్రతి శుక్రవారం చేస్తాను. ప్రతిరోజు పొద్దుట దీపం పెట్టుకుని వెంకటేశ్వర నామాలు చదువుకుంటాను, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటాను. అంతే. ఓ మళ్ళు కట్టేసి ఓ రట్టింగులు చేయను. దేవుడు అంటే ఎంత నమ్మకం మీకు? దేవుడే జీవితం, దేవుడే నమ్మకం, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు లేడు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు ఇప్పుడు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టీ తాగుతా. ఎందుకు మరి వాళ్ళ గురించి? దేవుడు లేడు అనే వాళ్ళ గురించి ఏం చెప్తాను? అసలు వాడే భూమి మీద లేడు, అసలు వాడు ఒక 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 మనిషి కాదు, అది వాడు ఏంటో అదొక మానసిక రోగిలాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే దేవుడు అనేది చాలా పెద్దలు చెప్పినట్టు అది ఒక ఎనర్జీ. ఇప్పుడు స్టేజ్ ఎక్కుతాను నేను, దేవుడికి మొక్కుకొని ఎక్కుతాను, అప్పుడు ఏం ఫీల్ అవుతాను? నా స్వామి నా పక్కనే ఉన్నాడు. అది ఇచ్చే ఎనర్జీ ఎంత ఉంటుంది తెలుసా? అంతేగాని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు పెట్టేసుకుని నా పక్కన కూర్చోడు ఇలాగా. సో అది ఒక ఎనర్జీ, ఒక నమ్మకం కదా. అది ఎంతమందిని నడిపిస్తుంది, అది ఎంతమందిని బాగు చేస్తుంది. మానసిక రోగులను కూడా దేవుడు అనేవాడు నడిపిస్తున్నాడు ఒక నమ్మకంతో. మరి వాళ్ళు లేడనే వాళ్ళని మూర్ఖులు ఉండకపోతే ఏమో, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బెటర్. వేస్ట్ ఎనర్జీ వేస్ట్ చేసుకోండి నేను ఎక్కువ. నిజంగానే వీణ నేర్చుకునే వాళ్ళకి సాంగ్స్ రావటం, లిరిక్స్ అనేది వచ్చి ఉండాలా అండి? ఎలా వాయిస్తారు అసలు? లిరిక్స్ ఇన్ ద సెన్స్, లిరిక్స్ వచ్చుంటే ఫీల్ బాగుంటుంది. అంటే లిరిక్స్ అంటే పర్టికులర్గా లిరిక్స్ అక్కర్లేదు, నాకు తెలిసి సాంగ్ ఫీల్ అర్థం చేసుకుంటే చాలండి. ఆ తన అనుకుంటే చాలు, నేను అలాగే అనుకుంటాను, నాకు ఒక్క లిరిక్ రాదు, అన్ని తప్పులే పాడతాను, కానీ ఫీల్ క్యాచ్ చేస్తాను. మంచి పాట ఒకసారి పాడతారు? జోక్ చెప్పనా? నేను పాట స్టార్ట్ చేస్తే మా ఆయన, నా కూతురు, మా పద్మ ఏమంటదంటే, అమ్మ బయట పనోళ్ళు పని చేసుకుంటున్నారు, నువ్వు మెల్లగా మాట్లాడుకో అంటారు. అంత కుళ్ళు మొహాలు ఉన్న పాట. 2 ఏళ్ళు పాడతానే. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనసొక్కటి నిలిచున్నది ఎందాకైనా, తానానా తాననా తానానా తాననా అక్కడి నుంచి లిరిక్స్ రావు, పాట రాదు, అది వీడి మీద వాయించేస్తాను చాలు. థ్యాంక్ యూ. పాడడం కష్టం కానీ వాయించడం వీణ గారికి అయితే కొట్టిన పిండి. అది అడగండి, ఎన్నైనా వాయిస్తాను. చలపతి.